నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప నియోజకవర్గ పరిధిలోని కాలువల ఆక్రమణల నేపథ్యంలో తగిన చర్యలు చేపట్టాలి. అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి వినతికి స్పందిస్తూ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు హామీ. జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. జిల్లా ప్రజల తరపున సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయం. రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాన్ని స్వాగతించిన కాంగ్రెస్ పార్టీ నేత డాక్టర్ తులసిరెడ్డి. కడప నియోజకవర్గ పరిధిలోని కాలువలను ఆక్రమించిన సంఘటనల్లో సంబంధిత రియల్టర్లపై తగిన చర్యలు చేపట్టి భవిష్యత్తులో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ హయాంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు కడప నగరంలో కూడా ఆక్రమణల పర్వం కొనసాగిందన్నారు. కడప పరిధిలోని పాలంపల్ల ప్రాంతంలో వేసిన శిల్ప అవుట్లెట్ విషయంగా చెరువును ఆక్రమించి రహదారి నిర్మించారన్నారు. ఇందుకు అధికారులు కూడా తమ వంతుగా పూర్తి సహకారాన్ని అందించాలని వివరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ ఆక్రమణలు కొనసాగాయని చెప్పారు. ఆక్రమణలతో పాటు అనుమతులు మంజూరు చేసిన అధికారులపై సైతం చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. ఇలాంటి ఆక్రమణలతో బుడమేరు లాంటి సంఘటనలు తిరిగి చోటు చేసుకునే ప్రమాదం లేకపోలేదని అన్నారు. అంతేకాకుండా ఆక్రమణలకు పాల్పడిన రియల్టర్లను సైతం బ్లాక్ లిస్టులో పెట్టాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఇందుకు ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు బదులిస్తూ ఆక్రమణ విషయంగా ప్రభుత్వం స్పందించడం జరుగుతోందని, సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులతో ఆయా అంశాలపై రివ్యూ నిర్వహించి సర్వే చేపట్టడం ద్వారా ఆక్రమణ తొలగింపుకు చర్యలు చేపట్టామని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఆక్రమణల తొలగింపుతో చివరి రైతుకు నీరు అందించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్దేశమన్నారు. వైసీపీ పాలనలో వ్యవస్థ కొంతమేర నిర్వీర్యమైన మాట వాస్తవమని, దానిని గాడిలో పెట్టేలా చర్యలు కొనసాగుతున్నాయని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఈరోజు సోమిరెడ్డి అన్న గారు చెప్పిన విధంగానే రాష్ట్రంలోని ప్రతి ఒక్క నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ఈ యొక్క కాలువలను ఆక్యుపై చేసిన వ్యవహారం ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క నియోజకవర్గంలో జరుగుతోంది అధ్యక్ష. అందులో భాగంగానే కడపలోని పాలంపల్లలో శిల్ప వాళ్ళు లేఅవుట్ వేశారు అధ్యక్ష. ఆ లేఅవుట్ కి దారి చెరువులోంచి ఇచ్చారు అధ్యక్ష. చెరువును ఆక్యుపై చేసి చెరువులో నుంచి ఇచ్చారు. దీనికి అధికారుల అండ ఆ కాలంలో ఆ రోజు ఉన్న వైసీపీ పెద్దల అండతో ఈ చెరువులో రోడ్డు వేశారు అధ్యక్ష. దాని మీద ఆ రోడ్డుకు పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాకుండా ఈ యొక్క శిల్ప లేఅవుట్ వేయడానికి రోడ్ వేసుకోవడానికి అధికారులతో పర్మిషన్ తీసుకున్న రియల్టర్స్ మీద కూడా వాళ్ళని కూడా బ్లాక్ లిస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు బుడమేరు కథ మళ్ళా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక ఉపద్రవం లాగా వచ్చి మన యొక్క నివాసం ఉన్న ప్రాంతాలు ముంచే విధంగా వీళ్ళు లేఅవుట్ వేయడం జరుగుతోంది అధ్యక్ష. అలాగనే ఇప్పుడు ఈ యొక్క శిల్ప వాళ్ళు ఒక కడపలోనే కాదు అధ్యక్ష, అఖిల ప్రియ గారు కూడా మొన్న ఈ సభలోనే చెప్పారు, తన నియోజకవర్గంలో కూడా లేఅవుట్లు వేసి ఇలాగనే ప్రభుత్వ భూములను అలాగనే చెరువులను ఇరిగేషన్ సంబంధించిన కాలువలను ఆక్యుపై చేయడము, వాళ్ళకి మరి ఈ యొక్క శిల్ప లేఅవుట్ లో వాళ్ళ ల్యాండ్ ఎంతనో, ప్రభుత్వ భూమి ఎంతనో, చెరువు ల్యాండ్ ఎంతనో కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ సభలో మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధిలోని పెన్నా డెల్టాకు సంబంధించినటువంటి నదులు, వాగులు, మైనర్ ఇరిగేషన్ కాలువలు వంటి సహజ నీటి వనరులు ఏవైతే ఉన్నాయో వీటి పరిధిలో నెల్లూరు సర్కిల్ పరిధిలో 67 ఆక్రమణలు జరిగినట్టుగా గౌరవ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా గుర్తించబడడం జరిగింది అధ్యక్ష. ఏదైతే ఈ ఆక్రమణల కారణంగా 18,951 ఎకరాల ఆయకట్టుకి ప్రభావితం అవుతుందనేటువంటి విషయాన్ని కూడా గుర్తించబడడం జరిగింది అధ్యక్ష. అందులో పర్టికులర్గా ఏదైతే అల్లిపురం గ్రామం ఏదైతే నెల్లూరు రూరల్ మండలం ఏదైతే ఉందో, మరి ఇక్కడ బురద కాలువ సంబంధించినటువంటి ఏరియాలో రియాల్టర్లు మరి 6 ఎకరాల 30 సెంట్లు ఆక్రమణలకి గురి చేస్తే, అక్కడ రియల్టర్లు ఆక్రమణలు చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తులు అక్కడ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది అధ్యక్ష. దానితో ఇరిగేషన్ అధికారులు 4 ఎకరాల 60 సెంట్లు
మరి ఆ ఆక్రమణ భూమిని ఖాళీ చేయడం జరిగింది. మిగిలిన భూమిని కూడా రెవెన్యూ అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సమన్వయంతో సర్వే చేసి అది కూడా తొలగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పారు పొట్టెళ్ల కాలువ ఏదైతే పొదలకూరు పట్టణ శివారులో ఏదైతే ఉందో మరి ఇరిగేషన్ కమ్ డ్రైనేజ్ ఛానల్ మీద సర్వే నెంబర్ 205/1, 205/2 అండ్ 206 కింద 7.66 ఎకరాల ఆక్రమణకి మరి గతంలో ఉన్నటువంటి పాలకుల రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆక్రమణకు గురవుతే మరి ఇది కూడా ఒక 6.6 ఎకరాల వరకు కూడా ఖాళీ చేయడం జరిగింది. మిగిలిన భూమిని కూడా సరిహద్దుల్ని ఐడెంటిఫై చేసి వాటిని కూడా క్లియర్ చేసేటువంటి ప్రక్రియ శ్రీకారం చుడతామని, అదేవిధంగా ఏదైతే ఇడిమేపల్లి బ్రాంచ్ కెనాల్ కింద ఫీల్డ్ ఛానల్లో ఒక 35 ఎకరాల భూమి కూడా ఏపీఐఎస్తో పాటు ఆక్రమణకు గురైనటువంటి విషయం కానీ, అదేవిధంగా బుజుబుజ నెల్లూరు చెరువు ప్రాంతంలో ఒక 4 ఎకరాల భూమి కానీ, ఇట్లా చాలా ఐడెంటిఫికేషన్ ఏదైతే వెంకటాచలం మండలంలో మల్కలపూడి గ్రామం, టీపీ గూడూరు మండలంలో వర్కాయపూడి గ్రామంలో అంటే ఇవన్నీ కూడా కొన్ని చోట్ల ఏంటంటే ఈ చెరువుల్లో ఈ 4 షేర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో కూడా చేస్తున్నారు అధ్యక్ష. ఇవన్నీ కూడా మరి సంబంధిత ఇరిగేషన్ అధికారులతోటి మేము కూడా ఇవన్నీ కూడా రివ్యూ చేసి వీటన్ని కూడా సర్వే చేస్తూ ఉన్నాం. ఈ ఆక్రమణను తొలగించి, ఎందుకంటే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్లుగా మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన ఒకటే ఆఖరి ఎకరం వరకు ఆఖరి రైతు వరకు కూడా నీరు పోవాలనేటువంటి ఉద్దేశం. అందుచేత కఠినంగానే చర్యలు, ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలనలో ఇష్టానురాజ్యంగా ఉండడం వల్ల అందులో ఇరిగేషన్ అధికారులు కూడా అప్పుడున్నటువంటి పాలకులకి అడుగులు ముడుగులెత్తేటువంటి విధంగా ఉండడం, అప్పుడున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థ కూడా ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసి వాళ్ళకు సహకరించేటువంటి పరిస్థితుల్లో ఉండడం వల్ల వ్యవస్థ కొంత నిర్వీర్యమైనటువంటి మాట వాస్తవం అధ్యక్ష. వాటిని ఇప్పుడిప్పుడే మళ్ళీ గాడిలో పెడుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు కడపలో శిల్పా వెంచర్స్కి సంబంధించి మాధవరెడ్డి గారు చెప్పడం కానీ, అదేవిధంగా ఆళ్లగడ్డలో అక్కడ కూడా శిల్పా వెంచర్స్ గతంలో ఆక్రమణలు కానీ, ఇప్పుడు ఏదైతే సోమిరెడ్డి గారు వాళ్ళ కాన్స్టిట్యున్సీ, ఎందుకంటే ఆయన కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ఫైట్ చేశారు అధ్యక్ష కెనాల్స్ మీద కానీ డ్రైన్స్ ఆక్రమణల మీద. చేత ఖచ్చితంగా అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి ఈ ఆక్రమణల్ని ఇమీడియట్లీ మరి 2-3 నెలల్లో తొలగించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా హామీ ఇస్తున్నాం అధ్యక్ష. మినిస్టర్ గారు, అంటే మధ్యలో ఇంటర్వ్యూ అవ్వడం కాదు, 2 ఇష్యూస్ అండి దీంట్లో. మన చంద్రబాబు నాయుడు మన మీది ఆ సబ్జెక్ట్ మీది కాదు, మున్సిపల్ మినిస్టర్ గారు పంచాయతీ మినిస్టర్ వస్తుంది. 10% ల్యాండ్ ఏదైతే పబ్లిక్ పర్పస్ కోసం చూస్తున్నామో తప్పనిసరిగా స్ట్రిక్ట్గా అమలు చేయవలసిన అవసరం ఉంది. దాంట్లో కాంప్రమైజ్ అవడానికి వీల్లేదు. రెండోది ఇరిగేషన్ ఛానల్స్ కానీ చెరువులు కానీ ఆక్రమించుకుంటే దాని మీద కూడా మనకు చర్యలు తీసుకోకపోతే చాలా నష్టం జరుగుతుంది రైతులకి. ఆ రెండింటి మీద కూడా కాన్సెప్ట్ చేయండి ప్లీజ్. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత జిల్లా పేరును మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రికి జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. కడప జిల్లా పేరుకు 200 నుంచి 300 సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. జిల్లాలో పెన్నా, బాహుద, పాపాగ్ని నదుల కలయిక అని ఒకవైపు ఒంటిమిట్ట కోదండ రామాలయం, మరోవైపు గండి క్షేత్రం, పాపికొండలు, నల్లమల్ల అటవీ ప్రాంతం, అమీన్పిన్ దర్గా, మరియాపురం చర్చి, ప్రకృతి రమణీయతకు మారుపేరైన గండికోట జలాశయంతో పాటు జిల్లా టూరిజం హబ్గా విరాజిల్లుతోందన్నారు. అటువంటి జిల్లాను ఒక వ్యక్తి పేరుతో పిలవడం సరికాదన్నారు. గత 15 సంవత్సరాలుగా సంస్థలు, వ్యక్తులు, సీనియర్ సిటిజన్లు సమాజ స్పృహను కాంక్షిస్తూ వారి ఫిర్యాదులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారన్నారు. అలాగే కడప జిల్లా చరిత్రను పరిశీలిస్తే కడప, కోటిరెడ్డి లాంటి అనేక మంది జిల్లాకు సేవలు అందించారన్నారు. అయితే జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ పేరు పెట్టడాన్ని ఎవరూ వ్యతిరేకించలేదన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలన్నారు. తిరుమల తొలి గడప దేవుని కడపలోని కడప పేరును తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమన్నారు. ఇప్పటి వరకు చరిత్రలో ఉన్న పేర్లను పునరుద్ధరించారే తప్ప వ్యక్తుల పేర్లు ఎక్కడా పెట్టలేదన్నారు. అలాగే నెల్లూరు జిల్లా పేరు విషయంలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగానే కొనసాగుతుందన్నారు. ప్రజల మనోభావాలను తెలుసుకుని కడప చరిత్రను గౌరవిస్తూ జిల్లాకు వైఎస్ఆర్ సేవలు గౌరవిస్తూ వైఎస్ఆర్ కడప జిల్లాగా నామకరణం చేస్తూ నిర్ణయం తీసుకున్నారని, ఈ అంశాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలని అన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. నిన్న క్యాబినెట్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి గారు అధ్యక్షం జరిగిన సమావేశంలో కడప జిల్లాను
కడప జిల్లా పేరును మళ్ళీ పునరుద్ధరిస్తూ తీసుకుంటున్న నిర్ణయాన్ని కడప జిల్లా తరపున, కడప ప్రజల తరపున ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. మరీ ముఖ్యంగా కడప జిల్లాకు దాదాపు 200 నుంచి 300 సంవత్సరాల చరిత్ర ఉంది. 3 నదుల ఈ కడప జిల్లాలో పారుతున్నాయి. పెన్నా, బహుదా, అదేవిధంగా పాపాగ్ని నదులు. ఒకవైపు ఒడ్డిమిట్ట కోదండ రామాలయం, ఇంకోవైపు గండి క్షేత్రం, ఇటు పాపికొండలు, అటు నల్లమల ఫారెస్టు, గండి క్షేత్రం, అమీన్పేట్ పెద్ద దర్గా, మరియాపురం చర్చి, ఒక టూరిజం హబ్గా కడపలో ఉంది. అదేవిధంగా న్యాచురల్గా ఫామ్ అయిన గండికోట జలాశయము, ఇటువంటి అన్ని ప్రసిద్ధిగాంచిన కడప జిల్లాను ఒక వ్యక్తుల పేర్లు పెడుతూ గతంలో తీసుకున్న నిర్ణయం తీవ్ర వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో. దాన్ని ఈరోజు ఎంతోమంది వ్యక్తుల నుంచి, సంస్థల నుంచి, ఒక సీనియర్ సిటిజన్స్ నుంచి, సమాజ స్పృహను కాంక్షించే వ్యక్తుల నుంచి అనేక రకాల కంప్లైంట్లు కూడా కడపను మళ్ళీ పునరుద్ధరిస్తూ తీసుకోవాలని నిర్ణయం అని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయిన తర్వాత నిన్న క్యాబినెట్లో కడపను మళ్ళీ చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలా హర్షణీయం. అదేవిధంగా ఒకసారి స్వాతంత్రం నుంచి పరిశీలిస్తే పెద్ద పెద్ద మహామహులు, కడప కోటిరెడ్డి లాంటి వ్యక్తులు, ఇటువంటి వ్యక్తులందరూ కూడా కడప జిల్లా రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తులు, స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వ్యక్తులు, కడప కోటిరెడ్డిగా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి ఆయన. మరి ఇంత పెద్ద పెద్ద మహనీయులందరూ ఉన్నప్పుడు వాళ్ళ పేర్లన్నీ పెట్టకుండా కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరును, కడప జిల్లాను తీసేసి ఆయన పేరును పెట్టారు. రాజశేఖర రెడ్డి గారి పేరును పెట్టడానికి ఇక్కడ ఎవరు వ్యతిరేకించడంలే. అయితే ఇంత పెద్ద చరిత్ర కలిగిన కడప జిల్లాను, కడప పేరును మారుస్తూ తీసుకున్న నిర్ణయాన్ని దాదాపు 15 సంవత్సరాలుగా అనేక మంది పోరాటాలు చేస్తూ ఉన్నారు. కడప పేరును మళ్ళీ పునరుద్ధరించాలని. మనం తిరుమలకు పోతే చరిత్రలో చెప్తూ ఉంటారు, ప్రతి చోట తిరుమలకు పోవాలంటే తిరుమల తొలి గడప కడప, దేవుని కడప అని. సో దేవుని కడపకు వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని తిరుమలకు పోతూ ఉంటారు. మరి అంత పెద్ద ప్రసిద్ధిగాంచిన కడపను, దేవుని కడపను, కడప పేరును తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం, గతంలో తీసుకున్న నిర్ణయం చాలా దురదృష్టం అని చెప్పి తెలియజేస్తున్నా. ఈ విధంగా నగరాలకు, సిటీలకు వ్యక్తుల పేర్లు పెట్టుకుంటా పోతే న్యూఢిల్లీకి జవహర్లాల్ నెహ్రూ పేరు ఎప్పుడో పెట్టిండాలి. అదేవిధంగా మిగతా ప్రాంతాలకు వాజ్పేయి గారి పేర్లు, ఇందిరాగాంధీ పేర్లు ఇవన్నీ పెట్టుకుంటూ పోయి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా కేంద్రంలో కూడా అటువంటి పనులు చేయలే. చరిత్రలో ఉన్న పేర్లనే మళ్ళీ మారుస్తూ మెడ్రాస్గా ఉన్నదాన్ని చన్నపట్నం అని చెప్పి చెన్నై అని, అదేవిధంగా అలహాబాద్ను ప్రయోగరాజ్ అని, ఇట్లా పేర్లని, చరిత్రలో ఉన్న పేర్లు మళ్ళీ పునరుద్ధరిస్తూ చేశారు. మరి 15 సంవత్సరాల కిందట రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఆయన కడప జిల్లాకు చేసినాడు సేవలు అని చెప్పి ఆయన పేరును తీసుకొచ్చారు. దాంట్లో కడపను తీసేశారు. కడపను పునరుద్ధరించమనే గతంలో 15 సంవత్సరాలుగా అనేక పోరాటాలు జరిగినాయి. ఇదే విధంగా మీరు ఒకసారి చూస్తే పొట్టి శ్రీరాములు గారు 1953లో మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి తెలుగు రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలని చెప్పి ఆయన పోరాటం చేసి తెలుగు రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా నెల్లూరుకి ఆయన పేరు పెడితే ఈరోజు కూడా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా ఉంది, కానీ నెల్లూరు జిల్లా పేరును పూర్తిగా తీసేయలే. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని, ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని, కడప చరిత్రను గౌరవిస్తూ, కడపలో గతం నుంచి ఉన్న ప్రాచీన సాంప్రదాయాలను, చరిత్రను అన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళీ ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లాగా నామకరణం చేస్తూ నిన్న క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్తా ఉంటా. రాజశేఖర రెడ్డి గారి మీద గౌరవంతోనే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన పేరు తొలగిస్తే ఈ జిల్లాకు ఆయన కూడా సేవలు చేశాడు, ఆయన పేరు తొలగించకూడదని చెప్పి వైఎస్ఆర్ కడప జిల్లాగా పునరుద్ధరించడం జరిగిందని చెప్పి జిల్లా ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఉన్నా. మీరు కూడా కడపను గౌరవించండి, కడపను కడపగా ఉంచండి. మీకోసం రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లాకు సేవ చేశాడని గుర్తుపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సందర్భంలో ఆయన పేరు తీస్తే మంచిది కాదనే ఉద్దేశంతోనే ఆయన పేరును కంటిన్యూ చేస్తూ కడపను మళ్ళీ నిలబెట్టారు. దీని మీద ప్రతి ఒక్కరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా స్వాగతిస్తూ ఉన్నాయి. ఈ నిర్ణయాన్ని ప్రజా సంఘాలు స్వాగతిస్తూ ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్ కానీ అదేవిధంగా సమాజ స్పృహను కాంక్షించే ప్రతి వ్యక్తి కూడా నిన్న ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నాయి. మీరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించాల్సిందిగా కోరుకుంటున్నాం. స్వాగతిస్తే కడప ప్రజలు కూడా, కడప జిల్లా ప్రజలు కూడా మిమ్మల్ని కూడా మంచి చూపుతో చూస్తారు. దీన్ని ఎవరు కూడా రాజకీయం చేయొద్దండి. ఈరోజు నుంచి నిన్న కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత నిన్నటి నుంచి ఇది వైఎస్ఆర్ జిల్లా కాదు, వైఎస్ఆర్ కడప జిల్లాగా తొందరలో గజెట్ రాబోతా ఉందనే విషయాన్ని కడప ప్రజలకు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తరపున తెలియజేస్తూ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కడపను పునరుద్ధరించడంలో చేసిన ప్రయత్నాలు, పోరాటాల్లో పాల్గొన్న ప్రతి వ్యక్తులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, స్థానిక మిగతా ప్రజాప్రతినిధులకు, కడప ప్రజలకు అందరికీ కూడా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాం. భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలుస్తున్న శ్రీ కామాక్షమ్మ తల్లితో పాటు ఇతర దేవతామూర్తులకు మండల పూజ, శాంతి పౌష్టిక హోమ మహోత్సవ కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగర శివార్లలోని కనుమలపల్లె గ్రామంలో శిల్పకళాకృతులతో అత్యంత శక్తివంతమైన శ్రీ కామాక్షమ్మ అమ్మవారి ఆలయంతో మంగళవారం ఉదయం 8 గంటలకు పూజోత్సవాలు కొనసాగాయి. శ్రీమద్ గణపతి సహిత కామాక్షమ్మ తల్లి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సింహవాహన జీవధ్వజ, శిఖర కలశ ఇంకా శ్రీచక్ర విగ్రహాలకు మండల పూజ, శాంతి పౌష్టిక హోమ మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం అర్చకుల ఆధ్వర్యంలో శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ ఏకాంబరేశ్వర స్వామి కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. కళ్యాణోత్సవంలో భాగంగా అర్చకులు విశేష అభిషేకాలు నిర్వహించి స్వామి అమ్మవార్లను వధూవధులుగా అలంకరించి కళ్యాణ వేదికపై గల ప్రత్యేక పీఠాలపై కొలువు తీర్చారు. అనంతరం ఆలయ అర్చకులు కళ్యాణ క్రతువును నిర్వహించారు. అమ్మవారి మహామంగళ సూత్రాలను భక్తులకు దర్శింపచేసి స్వామి పక్షాన అమ్మవారి గళసీమల్లో అలంకరించారు. కళ్యాణం అనంతరం లాజహోమం నిర్వహించారు. ఉభయదారులతో ప్రత్యేక పూజలు నిర్వహింపచేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులతో పాటు కడప నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల పట్ల తమ భక్తిభావాన్ని చాటుకున్నారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విశేష ఏర్పాట్లు చేసి కార్యక్రమాలను పర్యవేక్షించారు. లేదా వస్తాడంటే పెట్టించాలి. ఆదిత్య సత్యమోమితే అవి పెద్దది శ్రీర్యాజనో గృహే ఏకధా బ్రహ్మణ ఉపహరతే
ఒకసారి మీరు బయటకు వస్తే తీసుకుంటా. ఒకసారి మధ్యలో కొంచెం దారించండి. అటు ఇటు అయ్యేగారు అందరూ కక్షిదలు వేసుకుంటే అమ్మా ఒక సైడ్ లోపలికి వచ్చాను బయటికి వచ్చాను. పప్పు ఈ పక్క పెట్టి రసం ఆ పక్క పెట్టాలి. వైట్ రైస్ పైన పెట్టుకోమను. వైట్ రైస్ పైన ఏమన్నా అప్పుడు శ్రీమాత్రే నమః. ఈరోజు కడప పట్టణానికి సమీపంలో కనుమలోపల్లి దగ్గర వెలసినటువంటి శ్రీ కామాక్షమ్మ తల్లి దేవాలయంలో ప్రతిష్టానంతరము జరిగేటువంటి మండల పూజ అనే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. ప్రతిష్ట అయిన తర్వాత 41వ రోజు 40 రోజులకు చేసే మండల పూజ ఈరోజు ప్రారంభించబడి ఉదయం నుంచి గణపతి పూజ, పుణ్యవాచనము, రక్షాబంధనము, మాతృకా పూజ, అభిషేకములు, హోమము, అమ్మవారి యొక్క ఆ ఏకాంబరేశ్వర స్వామివారి కామాక్షమ్మ తల్లి శాంతి కళ్యాణ మహోత్సవం ఇంతవరకు చక్కగా జరిగి భక్తాదులు తీర్థప్రసాదాలు తీసుకున్నారు. ప్రతి ఒక్క భక్తాదులు అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మరీ కోరుచున్నాం. ఎందుకంటే జగజ్జనని లోకరక్షణి అయినటువంటి ఆ కామాక్షమ్మ తల్లి చాలా ప్రసిద్ధమైనటువంటి దేవత కాబట్టి ఆ తల్లిని దర్శించి ఆ దర్శన భాగ్యాన్ని కలుగు చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా యావత్తు భక్తులందరికీ తెలియజేయడమైనది. మన యొక్క శక్తిపీఠాల్లో ఒకటిగా ఉండేటువంటి కంచిపట్నంలో అమ్మవారు వెలసి ఉన్నది. అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాల్లో కంచిలో ఉన్నటువంటి అమ్మవారు కామాక్షమ్మ. అట్లాగే మన కడప పట్టణంలో కూడా అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమం అదే స్వరూపాన్ని అదే రూపాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. కాబట్టి భక్తాదులు కంచికి పోలేని వాళ్ళు ఇక్కడ దర్శించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి ఆ కామాక్షమ్మ తల్లి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మరీ కోరుచున్నాం. ఓం శ్రీమాత్రే నమః. కడప శ్రీ కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్లో ఈరోజు 41 రోజులు మండల పూజలు జరిగి ఈరోజు సమాప్తం జరిగాయి. ఈరోజు 41 రోజు మండల పూజ, హోమము, అభిషేకాలు, నెక్స్ట్ కళ్యాణము ఇవన్నీ ఈరోజు చాలా అద్భుతంగా జరిగాయి. వచ్చిన భక్తులకు చాలా కృతజ్ఞతలు. నెక్స్ట్ అన్నదానం జరుగుతుంది. జై గురుభ్యో నమః. జై గురుభ్యో నమః. కనుమలోపల్లి కామాక్షి అమ్మవారు కంచి పీఠాధిపతి స్వామివారు వచ్చి ఆశీర్వాదం చేసి ఇక్కడ గుడి ప్రతిష్ఠించినారు. ఇక్కడ అనుభూతి
శక్తి స్వరూపిణి అమ్మవారు, శాంత స్వరూపిణి. కోరుకునే కోరికలు నెరవేరుతాయి. అమ్మవారికి దీక్షలో ఉండి 41 రోజు దీక్ష చేశాము. హోమాలు జరిగి ఈరోజు 41 రోజు సందర్భంగా హోమం చేసి అమ్మవారి విగ్రహ ప్రతిష్టకి కళ్యాణము జరిగినది. ఇక్కడ ఈరోజు కర్మలోపల్లి దగ్గర ఉన్నటువంటి కామాక్షి అమ్మవారి గుడి ప్రారంభమై విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తర్వాత 41 రోజులు దీక్షలో ఉండి ఈరోజు కళ్యాణోత్సవం జరగడం నిజంగా శుభపరిణామం. నిజంగా గుడి ఈ నిర్మాణానికి సహకరించిన దాతలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంగరంగ వైభవంగా ఈరోజు ఈ కళ్యాణోత్సవం జరగడం నిజంగా అందరి కడపలో ఉన్నటువంటి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి అమ్మవారిని వేడుకోవడం జరిగింది. ఈరోజు సిద్ధోట మండలం కడమలోపల్లిలో కామాక్షి అమ్మవారి టెంపుల్ నిర్మాణం చేసింది. ఈ నిర్మాణంలో కార్యనిర్వాహకులైనటువంటి రమణ గారు, మన పుల్లయ్య అన్నగారు, వీళ్ళందరూ కూడా నాకు సుపరిచితులు. ఈ ఆలయ నిర్మాణం వాళ్ళు చాలా వ్యయ ప్రయాసాలతో చాలా రోజుల నుంచి కూడా ఒక మంచి ప్రాంతంలో ఒక కొండ కింద అమ్మవారిని అకుంఠిత దీక్షతో మొక్కబోని విధంగా వాళ్ళ ప్రయాణం సాగింది. ఇటువంటి వ్యయ ప్రయాసాలతో ఇంత పెద్ద ఆలయాన్ని వాళ్ళు నిర్మించడం, దీనిలో జాతీయ రహదారిలో ఒక బిల్డింగ్ నిర్మాణం జరిపితే అక్కడ జాతీయ రహదారులు అది వెళ్ళిపోవడం, మళ్ళీ వాళ్ళు ఇక్కడ పునర్నిర్మించడం చూస్తే వాళ్లకు అమ్మవారి మీద ఈ కామాక్షి అమ్మవారు ఇక్కడ వెలిచేదానికి వాళ్ళ ద్వారా కడప నగర ప్రజలతో పాటు కడప జిల్లా ప్రజలందరికీ కూడా ఒక క్షేత్రంగా ఇక్కడ విరాజిల్లుతోంది. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నర్రెడ్డి తులసిరెడ్డి తెలిపారు. జిల్లాలోని వేంపల్లెలో గల తన కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రీస్తు శకం 1808లో కడప జిల్లా ఏర్పడగా 1812 వరకు సిద్ధవటం జిల్లా కేంద్రంగా ఉండేదన్నారు. 1812 నుంచి నేటి వరకు కడప జిల్లా కేంద్రంగా కొనసాగుతోందన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నిలయమైన తిరుమలకు తొలి గడప దేవుని కడప అని, అందువల్ల కడప జిల్లా అని కూడా పేరు పెట్టారన్నారు. కడప జిల్లా వాసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రమాదవశాత్తు మరణానంతరం 2010 జూలై 8 ఆయన జ్ఞాపకార్థం జిల్లాకు వైఎస్ఆర్ జిల్లాగా పేరు మార్చడం జరిగిందని తెలిపారు. అయితే వైఎస్ఆర్ జిల్లాగా కాకుండా వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు పెడితే సమంజసంగా ఉంటుందని, అటు రాజశేఖర రెడ్డి జ్ఞాపకార్థం ఇటు తిరుమల వెంకటేశ్వర స్వామి గుర్తుగా ఉభయతారకంగా ఉంటుందని తులసిరెడ్డితో సహా జిల్లా ప్రజలు అనేక మంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నెల్లూరు జిల్లాకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా, కోనసీమ జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేసినట్లుగానే వైఎస్ఆర్ జిల్లాకు కూడా వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు పెట్టమని తీర్మానించామన్నారు. ఇప్పటికైనా ప్రజాభిష్టం మేరకు జిల్లాకు వైఎస్ఆర్ కడప జిల్లా అని పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం సమంజసమని తులసిరెడ్డి తెలిపారు. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం కడప జిల్లా పేరును వైఎస్ఆర్ జిల్లాగా పేరు మార్చడం జరిగింది. అందులో కడప అనే పేరును తొలగించడం జరిగింది. వైఎస్ఆర్ జిల్లా అనే పేరు మాత్రమే పెట్టడం జరిగింది. అప్పుడే జిల్లాకు చెందినటువంటి అనేక మంది మేధావులు, పెద్దలు, ప్రజలు వైఎస్ఆర్ కడప జిల్లా అని పేరు పెడితే బాగుంటుంది, అటు వైఎస్ఆర్ జ్ఞాపకార్థం ఉండాలి, అటు దేవుని కడప జ్ఞాపకార్థంగా, తిరుమల జ్ఞాపకార్థంగా కడప అనేది ఉండాలి, కాబట్టి వైఎస్ఆర్ కడప జిల్లా పెడితే బాగుంటుంది అని అనేక మంది కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞాపనలు చేయడం జరిగింది. ఏ విధంగా అయితే నెల్లూరు జిల్లాను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా, కోనసీమ జిల్లాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెట్టినట్టుగా వైఎస్ఆర్ కడప జిల్లా అని పేరు పెడితే బాగుంటుందని చెప్పేసి విజ్ఞాపనలు పంపడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో, సిపిఐ ఆధ్వర్యంలో ఈ అంశం మీద ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా కడపలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ప్రజాభీష్టం మేరకు కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలనుకోవడం చాలా అభినందనీయం. ఇందులో రాజశేఖర రెడ్డి గారు ఈ జిల్లాకు అనేక విధాలుగా అభివృద్ధి చేశారు కాబట్టి అటు ఆయన జ్ఞాపకార్థం, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నిలయమైన తిరుమలకు తొలి గడప దేవుని గడప కాబట్టి ఆ జ్ఞాపకార్థం రెండింటినీ ఉభయతారకంగా వైఎస్ఆర్ కడప జిల్లాగా అని పేరు పెట్టడం చాలా చాలా సమంజసం. ఇది అభినందనీయం, ఇది హర్షణీయం. టీడీపీ చరిత్రలో తొలిసారిగా కడప నగరంలో జరిగే మహానాడు కార్యక్రమాన్ని కని విని ఎరుగని రీతిలో విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ మే నెల 27, 28, 29 తేదీలలో కడపలో మహానాడు నిర్వహించనున్నామన్నారు. ఇందుకు సంబంధించి అసెంబ్లీ సమావేశాల అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు మహానాడు నిర్వహణ కమిటీ సభ్యులు కడపకు వచ్చి స్థలాల ఎంపికను ఖరారు చేస్తారన్నారు. ఇప్పటికే కడప నగర శివార్లలోని జయరాజ్ గార్డెన్తో పాటు సాక్షి సర్కిల్, కేంద్ర కారాగారం ఎదురుగా గల ఎన్జిఓ ప్లాట్ల స్థలాన్ని మహానాడు కోసం ప్రాథమికంగా చూడడం జరిగిందన్నారు. స్థలాన్ని ఖరారు చేశాక మహానాడుకు సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తి చేసి సమిష్టి కృషితో పండుగ వాతావరణంలో మహానాడు నిర్వహించేలా కృషి చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. 43 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మహానాడు కడపలో జరగల. మొదటిసారి రేపు మేలో 27, 28, 29 తేదీలో జరగబోతూ ఉంది. అసెంబ్లీ సమావేశాల అనంతరం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు 25 కానీ 26 కానీ 27 తేదీల్లో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు మిగతా కమిటీ మెంబర్స్ కూడా వస్తామని చెప్పారు. వారు వచ్చిన తర్వాత 3-4 స్థలాలు చూసాం. ఏదైతే ఇక్కడ మన జయరాజ్ గార్డెన్స్ దగ్గర కొంత స్థలం చూసాం, అదేవిధంగా సాక్షి సర్కిల్ దగ్గర ఒక స్థలం చూసాం, అదేవిధంగా సెంట్రల్ జైలుకి ఎదురుగా ఉన్న ఎన్జిఓ ప్లాట్స్ చాలా పెద్ద ఏరియా ఉంది, అక్కడ కూడా అవి కూడా 3 చూసాం. వారు వచ్చిన తర్వాత కమిటీ చూసి స్థల నిర్ణయం అయిన తర్వాత మహానాడు పనులు చకచక ప్రారంభమవుతాయి. 43 సంవత్సరాల్లో కడపలో ఎప్పుడు జరగల, మొదటిసారి మహానాడు జరుగుతూ ఉంది. వారు వచ్చిన తర్వాత జిల్లాలోని ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జీలు, మిగతా ముఖ్య నాయకులు అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి స్థలంని ఎంపిక చేసి అక్కడి నుంచి సమిష్టి కృషితో జిల్లా నాయకత్వం అంతా కూడా, పార్టీ నాయకత్వం అందరం కూడా మహానాడు కార్యక్రమాలు చురుగ్గా ప్రారంభం చేస్తాం. ఇంకా 2 నెలల సమయం ఉంది, 2.5 నెల. ఎప్పుడూ జరగని రీతిలో, కనీ విని ఎరగని రీతిలో మహానాడును ఒక పండుగ వాతావరణంలో చేయాలని చెప్పి ఒక సంకల్పంతో గట్టిగా ఉన్నాం. తప్పకుండా అది విజయవంతమవుతుంది. తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఉత్సాహంగా పాల్గొనబోతున్నాడు. రాబోయే ఈ 2 నెలల కాలం కూడా మహానాడు పండుగ కడప జిల్లాలో జరుగుతూ ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప నియోజకవర్గ పరిధిలోని కాలువల ఆక్రమణల నేపథ్యంలో తగిన చర్యలు చేపట్టాలి. అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి వినతికి స్పందిస్తూ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు హామీ. జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. జిల్లా ప్రజల తరపున సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయం. రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాన్ని స్వాగతించిన కాంగ్రెస్ పార్టీ నేత డాక్టర్ తులసిరెడ్డి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.